ఏం చేస్తున్నావు కానీ? మ్యాగీ. మ్యాగీ వేసుకుంటున్నావా? నీకోసమే వేసుకుంటున్నావా? వావ్. సైడ్కి చాయ్ పెట్టానా? కారం ఎందుకు వేసినా? మిరపకాయలు వేసుకోండి. ఎంత చిన్న చిన్న ప్యాకెట్లు మిరపకాయలు మంచి రావు టేస్ట్. అందరికీ జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? చాలా రోజులు అవుతుందండి వ్లాగ్స్ చేయక. చాలా గ్యాప్ వచ్చేసింది. ఇక ఈ 2 months కారణాలు చెప్పడానికి ఏమున్నాయి అంటే ఇక ఫంక్షన్స్ అవి ఇవి ఎక్సెట్రా అన్నీ ఉన్నాయి. ఇక మళ్ళీ ఏంటంటే వీడియోస్ తీయొచ్చు కానీ ఇబ్బంది అనిపిస్తుంది కదా కొంచెం. వీడియోస్ తీయాలంటే వాళ్ళు ఏమనుకుంటారా మన గురించి అని అదొక కారణంతోనైతే వీడియోస్కి అయితే గ్యాప్ వచ్చేసింది. బట్ ఈరోజు నుంచి అయితే రెగ్యులర్గా వస్తాయి. ఎందుకంటే పిల్లల స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనకు డైలీ వర్క్ ఉంటుంది. వాళ్ళు ఇంట్లో ఉన్నన్ని రోజులు వర్క్స్ అంటే ఉంటాయి, ఇంట్లో పని మాత్రమే ఉంటుంది. వేరే కొత్తగా వంటలు అవి ఇవి ఏం చేయలేం కదా అలా అని. బట్ ఇప్పుడు స్కూల్స్కి వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా ఈవినింగ్ రాగానే స్నాక్స్ అన్ని వంటలు అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇక మన ఛానల్లో వంటలు, మన స్టాల్ అప్డేట్ కూడా ఇస్తూ ఉంటాను, మన బిజినెస్ అప్డేట్ కూడా ఇస్తూ ఉంటాను. ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇప్పటి నుంచి వ్లాగ్స్లలో అయితే మెన్షన్ చేస్తూ ఉంటానండి. అట్లనే లైవ్ కూడా తీస్తాను. ప్రతిరోజు లైవ్ అనుకుంటున్నా. అయితే ఈరోజైతే పక్కా ఈవినింగ్ అన్నా నైట్ 9 o'clock అయితే లైవ్ తీయాలనుకుంటున్నా. బెస్ట్ టైం అదే. సో 9 o'clockకి ఖచ్చితంగా మన దగ్గర ఉన్న శారీస్ అయితే కొత్త వచ్చిన జార్జెట్ శారీస్ అయితే చూపెడతాను. ఒక్కసారి లైవ్కి వచ్చి చూడండి గాయ్స్. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్తోనే ఉన్నాయి మన దగ్గర శారీస్. ఇక్కడ చూస్తున్నారు కదా మా చిన్నోడైతే మార్నింగ్ లేచి మ్యాగీ అయితే చేసుకుంటుండు, నేను పక్కన చాయ్ పెడుతున్నా. సో సండే వస్తే మాకైతే టిఫిన్స్ అనేది అయితే ఉండేయండి. ఎందుకంటే మేము టిఫిన్స్ అవాయిడ్ చేసేస్తాం సండే వస్తే. వీక్లో 6 days సాటర్డే వరకు ఖచ్చితంగా టిఫిన్స్ అనేది చేస్తా. బట్ ఓన్లీ సండే మాత్రం నాకు నేనైతే రెస్ట్ తీసుకుంటా. ఎందుకంటే నాకు ఎందుకో చిరాకు అనిపిస్తుంది. చూపెట్టండి మ్యాగీ. ఇది చూడు, రెడీ అయిందా? ఇది చూడు, ఫస్ట్ వీడియోకి చూడరా. ఇక్కడైతే వీడైతే మ్యాగీ ప్రిపరేషన్ అయితే చేసేసుకుండు. వాళ్ళ అక్క ఇంకా లేవలేదు, ఎందుకంటే హాలిడేస్ కాబట్టి కొంచెం లేట్గానే లేస్తుంది. ఇంకా వీడు ఎందుకు లేచిండంటే చెప్పాలంటే కరెంట్ పోయింది పొద్దున్నే. సో 6 o'clockకే కరెంట్ పోయేసరికి వేడయ్యి తొందరగా లేచిండు. ఇంకా స్నానం కూడా చేయలేదు, జస్ట్ బ్రష్ చేసుకొని వచ్చి మ్యాగీ అయితే చేసుకుంటుండు. చెప్తున్నా కదా నాకైతే ఎక్కువ పని చెప్పారు, వాళ్ళదంతా వాళ్ళు చేసుకుంటారు పెద్దగా అయిన నుంచి. చూపెట్టు. ఇక్కడైతే నేను టీ అయితే పెట్టుకున్నా. మార్నింగ్ ఏమైందంటే టిఫిన్ చెప్పాను కదా సండే రోజు టిఫిన్ చేయనని. సో టీ అయితే కంపల్సరీ. టీ లేకపోతే ఎందుకో ఏమో పొద్దున్న లేవగానే ఏదో పని చేయాలి, పని అంటే యాక్టివ్ అనిపించదు, బాడీ బాగా అలవాటు అయిపోయింది ఈ ఛాయ్ అయితే. ఇక నేను ఇక్కడైతే తొందరగా చేసుకుంటున్నా. మళ్ళీ ఛాయ్ తాగి మళ్ళీ నేను స్టాల్ కోసం ఏమేమి అరేంజ్మెంట్ చేసుకోవాలో ఇవన్నీ పనులు ఉంటాయి. ఇదైతే మన ఫస్ట్ స్టాల్ అండి. ఫస్ట్ స్టాల్లో ఎంత ఇన్కమ్ వచ్చిందో కూడా నేను చెప్తాను. చివరి వరకు లాస్ట్ వరకు వీడియో చూడండి. ఇన్కమ్ ఎంత వచ్చిందో అదంతా చెప్తాను మీకు ఇక్కడ. కానీ ఫస్ట్ స్టాల్ అయితే నేను ఎట్లనా అని కొంచెం భయపడ్డా. బట్ ఓకే, మనల్ని అంటే స్టాల్లో ఏంటంటే మార్కెట్ వారంకి ఒక్కసారి జరుగుతుంది అన్నట్టు. మా ఊర్లో ఏమంటారు, అంగడి అంటారు కదా, అట్లా మేమైతే అంగడి అంటాము. వారంకి ఒక్కసారి జరుగుతుంది మా ఊర్లో అంగడి. కూరగాయలు ఎక్కడెక్కడి నుంచో బట్టలు ప్లస్ ఇంకా చిన్న పావులు, లేడీస్ ఎంపోరియం ఇవన్నీ ఐటమ్స్ తెస్తూనే ఉంటారు.
సో నేను కూడా ఏమనుకున్నా, మనం కూడా ఒకసారి పెడదాము స్టాల్. మేము ఇక్కడికి వచ్చి 3-4 ఇయర్స్ అవుతుంది. ఇప్పటి వరకు నేను అనుకోలేను స్టాల్ పెట్టాలి అని, బట్ ఈసారి ఖచ్చితంగా డిసైడ్ అయినా స్టాల్ పెడతా అని. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను మక్కటుకులు అయితే వేసుకుంటున్నా మన చాయ్లో. నాకైతే ఫుల్ ఫేవరెట్ అండి మక్కటుకులు. ఇంకా మురుకులు ఉంటాయి కదా, మనం తెలంగాణ స్పెషల్ మురుకులు ఉంటాయి కదా, ఆ మురుకులు మేమైతే మురుకులు అంటాము. అప్పాలు, మురుకులు ఇవన్నీ వేసుకొని తినడం ఫుల్ ఇష్టము. సో నేనైతే ఇక్కడ పొద్దున్న టిఫిన్ కోసం అయితే మక్కటుకులు చాయ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నా. చాలా మంచిగా అనిపిస్తుంది ఈ మక్కటుకులతోని చాయ్ తాగితే. ఒకవేళ ఎవరైనా ఇప్పటివరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి నాకు ఎలా ఉందనేది. ఇంక ఇక్కడైతే నేను చాయ్ అయితే చాయ్లో మక్కటుకులు వేసుకొని అయితే తింటున్నా. ఇంకా మా చిన్నోడు అయితే మ్యాగీ ఖతం చేసేసిండు. ఇంకా నేను ఆలోచిస్తున్నాను ఏంటంటే స్టాల్ కోసం ఏమేమి సామాన్లు తీసుకోవాలా, ఏమేమి పెట్టాలా అని ఫుల్ టెన్షన్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ డే కదా, ఏమన్నా అనుకోండి 1 వీక్ నుంచి స్టాల్ పెడతా అన్నప్పటి నుంచి ఫుల్ భయంగానే ఉండే నాకైతే. ఇంకా ఈవినింగ్ అయితే అయ్యింది. మేమైతే కరెక్ట్ 4:30కి అయితే మన స్టాల్ కోసం అయితే అంగడికి వచ్చేసాము మార్కెట్కి. ఇంక ఇక్కడ ఏంటంటే మన టేబుల్ అనేది అయితే సెట్ చేసుకుంటున్నాము. అంటే చిన్నగా ఉందండి టేబుల్ కూడా, పెద్దగా ఏం పెట్టలేము. ఒక 20 ఐటమ్స్ అనేది అయితే పట్టేటట్టు అయితే టేబుల్ అయితే తీసుకున్నాము. మన ఇంట్లో ఉండదు కదా డైనింగ్ టేబుల్ లాంటిది, అట్లాంటి ప్లాస్టిక్ టేబుల్ అయితే తీసుకున్నాము. ఇక్కడైతే అరేంజ్ చేసుకుని సామాన్లు కూడా చూసినారు కదా, ఒక 2 సంచులు అంతే, ఎక్కువ తక్కువ తీసుకోలేము. ఎందుకంటే ఫస్ట్ స్టాల్ అది ఎట్లా సక్సెస్ఫుల్గా జరగాలని అయితే అనుకున్నాము. ఎట్లా జరుగుతుందో తెలియదు కాబట్టి ఫస్ట్ చిన్నగానే స్టార్ట్ చేసాము. ఇక్కడ ఏంటంటే నాకేంటంటే భయం అవుతుంది, ఎక్కడ అందరు ఎలా రిసీవ్ చేసుకోరా అని అయితే ఫుల్ భయం అవుతుంది. ఎందుకంటే మనకంటే ముందు నుంచే పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు కదా స్టాల్స్, వాళ్ళు ఎక్కడ మనల్ని ఏమనుకుంటారో, మనల్ని సపోర్ట్ చేస్తారా చేయరా అని చాలా భయం ఉండే. బట్ అలా ఏం లేదు అసలు. చివరి వరకు చూడండి, మనకైతే ఎంత ఇన్కమ్, ఎంత లాభం వచ్చిందనేది నేను ఈ వీడియోలో మీకు చివరిలో అయితే చెప్తాను. మొత్తం అయితే వీడియో చూడండి. ఇక్కడైతే నేను మొత్తం మన స్టాల్లో ప్రతిదీ అరేంజ్ చేసుకుంటున్నాను. చెప్తున్నా కదా, 10 నుంచి స్టార్టింగ్ 10 రూపీస్ ప్రైస్ నుంచి హైయెస్ట్ 50 రూపీస్ ప్రైస్ వరకే నేనైతే స్టాల్ అయితే పెట్టాను. ఇందులో 50 రూపీస్ హైయెస్ట్ అంటే ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా అండి, ఆక్సిడైజ్ సిల్వర్ ఇయర్ రింగ్స్, అవైతే 50 రూపీస్ అండి మన దగ్గర. ప్రతిదీ 10 రూపీస్ ఇయర్ రింగ్స్, 20 రూపీస్ రబ్బర్ బ్యాండ్స్, 20 రూపీస్ క్లిప్స్, చాలా మటుకు రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి. అందుకే చెప్తున్నా కదా, చాలామంది అయితే మన స్టాల్ అయితే చూసి మళ్ళీ వస్తాం అనే వాళ్ళైతే చాలామంది ఉండే. వాళ్ళైతే మళ్ళీ రాలేరు, కానీ మళ్ళీ వస్తాం అని చెప్పిన వాళ్ళు ఎక్కువ మంది ఉండే. ఏదో కొంతమంది అయితే వచ్చినారు, ఇంకా మిగతా వాళ్ళైతే ఎక్కువ మంది వస్తామన్న వాళ్ళైతే రాలేరు. బట్ కొంచెం హోప్స్ అనేది అయితే మంచిగా అనిపించింది. ఎందుకంటే బాగా మంది వచ్చి బాగున్నాయి మీ దగ్గర ప్రోడక్ట్స్ అన్న వాళ్ళైతే చాలా మంచిగా అనిపించింది. మేము స్టార్ట్ చేసి 20 మినిట్స్ అయింది, అప్పటికే వర్షం ఫుల్ స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఎట్లా అని కొంచెం భయమైంది. బట్ వర్షం అయితే తగ్గిపోగానే మళ్ళీ నేను వచ్చి స్టాల్ దగ్గర అయితే స్టూల్ వేసుకొని కూర్చున్నా. ఇక్కడ మా చిన్నోడు కూడా కొంచెం హెల్ప్ చేస్తుండే. చూడండి, ఒక ఆంటీ అయితే వచ్చింది, ఫస్ట్ కస్టమర్ ఈమె అయితే మాకు. ఫస్ట్ కస్టమర్ వచ్చి మంచినే బోని వేసింది ఫుల్. ఆమె ఏం అడుగుతుందంటే, ఇదే ఫస్ట్ టైమా, ఎక్కడి నుంచి వచ్చినారు, ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతారండి. అవును అని నేనైతే చెప్తున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా కస్టమర్స్ అనేది ఇట్లా మొత్తం రౌండప్ అయిపోయినారు. నా ఫేస్లో హ్యాపీనెస్ ఫుల్ అనిపిస్తుంది అసలు. నేను స్టాల్లో ఏమేమి ఐటమ్స్ పెట్టానో ఒక్కసారి క్లియర్గా చూడండి. ఒకవేళ మీకు ఆర్డర్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం మన వాట్సాప్ నెంబర్ అయితే నేను మీ స్క్రీన్ మీద అయితే ఇస్తాను. ఆ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి. జస్ట్ 299 నుంచి స్టార్ట్ అండి. ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకుంటే 299 నుంచి. ఫస్ట్ స్టాల్లో మనకైతే వచ్చింది లాభం 800 రూపీస్ అండి. ఫుల్ హ్యాపీగా అనిపించింది. ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మీ.